హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చెప్పండి, మీరేం చెప్తే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అవును మేడం, మీరు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు దాన్ని మిసిలిస్తే అది మీరు చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఛాన్స్ కాదు సార్, ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ నిజాలే అయితే ఆవిడ ఖచ్చితంగా అదే క్యారెక్టర్లో ఉంటుంది. మీ అమ్మ మీరు ఏదైనా సంపాదించుకునేది ఏదైనా గుడిస ఉంటే అది క్లెయిమ్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు అవును మేడం. పిల్లల పేరు మీద రాయండి, మీకు డైవర్స్ ఇస్తారంటే ఏం చేసుకుంటాం మనం? ఇప్పుడు జీవితమే పోయింది ఆల్రెడీ. 2017 నుంచి పోయింది మీకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెద్ద పనిష్మెంట్ పడినట్టు ఒక రకంగా. మళ్ళీ ఇప్పుడు కదుపుకోవడం బెటర్ కాదని నా ఉద్దేశం. ఏమంటారు సార్ మీరు? ఇప్పుడు ఎంత పిల్లల వయసు ఎంత? సార్ పెద్ద పాప 15 సంవత్సరాలు ఉంటుంది సార్, చిన్న పాప 12 సంవత్సరాలు ఉంటుంది. 12 సంవత్సరాలు. అవును సార్. ఇంకా 3-4 ఏళ్ళు మెయింటెనెన్స్. ఇతని సంపాదన ఆల్రెడీ ఇంకా ఇప్పుడిప్పుడే అప్పులు తీసుకుని లైన్ లో కూర్చున్నాడు ఓపిక్గా. మళ్ళీ మెయింటెనెన్స్, కోర్టులు, అడ్వకేట్. సేమ్ స్టోరీ అవుతుంది. అవును, పెద్ద పనిష్మెంట్ వేసుకున్న వాళ్ళు అవుతారు. ఎక్కడున్నారో తెలియదు మీకు, ఎక్కడున్నారో పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసా? పోయి చూసి వస్తారా? నేను వెళ్తాను సార్, నేను హాస్టల్కి వెళ్ళి ఏ హాస్టల్? మదర్ తెరీసా అని చెప్పేసి మందపల్లిలో ఉంటుంది సార్. మదనపల్లిలో. సార్ మిమ్మల్ని రాణిస్తున్నారు కదా, వికారాబాద్ రాణిస్తుంది. చాలు సార్, ఎందుకంటే కోర్టుకు వెళ్ళినా మనకు వచ్చేది విజిటేషన్ రైట్సే. అంతే. దానికోసం ఇవన్నీ కదుపుకోవద్దని. ఇక డైవర్స్ అంటారా, చాలా కేసుల్లో ఇలా మీది పూర్వకాలం ఈ అగ్రిమెంట్ రాసుకున్నది. ఇప్పుడు ఫ్రెష్గా విడాకులు కోర్టు నుంచి కావాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. నీకు ఇంకొక బెనిఫిట్ కూడా మనకి కొంచెం ఉంది అని చెప్తున్నాను ఒక రకంగా. అలాగే కావాలి అనుకుంటే మీరు డైవర్స్ ఒకటి వేసుకోండి, అడ్రస్ పెట్టి నేను మాట్లాడతాను మీతో. లీగల్ ప్రొసీడింగ్స్లో విడాకులు కేసు వేసుకోండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తే ప్రొసీడింగ్స్లో మీరు ఇంకో పెళ్లి చేసుకోండి. లేదా దీన్ని చూపించి ఈలోపు సంబంధాలు చూసుకోండి. మిమ్మల్ని నమ్మి వచ్చేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో ఉంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త మేడం. అట్లా ఇంకో విషయం మేడం, నిన్న నేను ఇప్పుడు అది ఉంచుకున్నది కదా మేడం, వాడిని నాకు ఫోన్ చేశాడు, బెదిరిస్తాను, నేను చంపేస్తాను. ఎందుకు? అసలు మీకు వాళ్ళకి సంబంధం లేదు కదా. నా నెంబరు ఇప్పుడు దాని నెంబర్ నా దగ్గర ఉంది మేడం. నా నెంబర్ అక్కడ ఉంది, 10 నెంబర్ నా దగ్గర ఉన్నది. ఇది మొన్న ఒకసారి సంక్రాంతి హాలిడేస్ అప్పుడు మేడం పిల్లలు తీసుకెళ్తాను చెప్పేసి ఒక 2 రోజులు తీసుకెళ్తాను. నేను ఇప్పుడు మీతో అన్నానే, అది గుర్తుందా? మీరు కదిపే కొద్దీ రియాక్షన్స్ గట్టిగానే వస్తాయి. ఆ రియాక్షన్స్ వద్దండి అంటున్నా. మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. పిల్లలు కావాలి, కనీసం పెళ్ళి, ఏదో ఒక భార్య ఉంటే నా లైఫ్ ఒక డెసిషన్ వస్తుంది అని. ఈ సంబంధాలు రాకపోవడం వల్ల మీరు ఇటు వెళ్ళి రాళ్ళు వేసుకుంటున్నారు. పిల్లల్ని చూడండి, వాళ్ళకి ఏమి ఇవ్వగలరో ఇవ్వండి, వచ్చేయండి. ఇలాంటి కుక్కలు వాగేవన్నీ చాలా తక్కువ. అవి సీరియస్గా ఉన్న రోజు మీరు వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇప్పుడు మీరు నాకు చూపించిన పేపర్ ఏదైతే ఉందో మీ దగ్గర, అది వాళ్ళు ఫోన్ బెదిరించినవి ఒక కంప్లైంట్ ఫైల్ చేసి అప్పుడు డైవర్స్ కేసు వేసుకుంటే కావాల్సి వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి అటాక్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మనం ఖాళీగా కూర్చోవడం ఎందుకు? మనం కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి, ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే లాయర్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్, లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి, పలానా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి కేసు ఫైల్ చేయండి. అలా ఫైల్ చేసినప్పుడు ఎట్లాగో లీగాలిటీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అప్పుడు డైవర్స్ కేసు వేసుకుంటే సరదాగా కావాలంటే. ఓకేనా? ఇప్పుడు కూడా మీరు అన్న ప్రొసీడింగ్స్లో నేను ఫోన్ మాట్లాడినా, ఎవడరా నువ్వు ఫోన్ మాట్లాడి బెదిరిస్తున్నావా, నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామంటే దండగా వీళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఒక టైప్ ఆఫ్ చీదరకి సంబంధించిన వ్యక్తుల్ని కదుపుకోకుండా ఉండడం బెటర్ అని. మీ పీస్ఫుల్ లైఫ్ స్పాయిల్ అవుతుందేమో నా ఉద్దేశం. ఎందుకు ఫోన్ చేసిండు అసలు? నేను పిల్లల కోసం వెళ్తున్నాడు కదా. మీరు పోతుంటే వాళ్ళ ఇంటికి పోయి అడిగిండ్రా మీరు? లేదు సార్, హాస్టల్ హాస్టల్ పోయారు. అవును, పోతే ఫోన్ చేసిండు. ఒక 2 days నేను పిల్లల్ని తీసుకుపోతా, మా అమ్మ ఇంటికి తీసుకుపోతా అనుకున్నారు అని చెప్పేసి నేను ఆమెకు ఫోన్ చేసిన సార్. ఆమెకు ఫోన్ చేస్తే వీడు నా మీదకి నేను చంపుతారా అప్పుడుతారా అని చెప్పి ఆమెకి. అమ్మాయిని నువ్వెవడరా కదపడానికి అని, పిల్లల్ని ఎవడరా నువ్వు తీసుకెళ్ళటానికి అని. వద్దు నాన్న, ఇప్పుడు మీ అమ్మకి నువ్వు ఇంపార్టెంట్. పిల్లలు అనేది, పిల్లల వల్ల ఎంత సఫర్ అయిందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఊహ తెలుసు, వాళ్ళు వస్తారు. 15 years అంటున్నావు, ఇంకో 3 years అయితే మీకు కేసులు వేయడానికి కూడా పనికిరారు. పిల్లల మేజర్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. పిల్లలు నీ వైపు వచ్చేసి నాన్న నువ్వు ఎక్కడంటే అక్కడ అంటే ఎవడో ఆపలేడు భూప్రపంచంలో. అర్థమవుతుంది. ఈలోపు మీరు సెటిల్ అవ్వడం, మీ లైఫ్ మీరు చూసుకోండి. ఏదైనా సివియర్గా కంప్లైంట్స్, బ్లాక్మెయిలింగ్, థ్రెట్టింగ్స్ వస్తే కనుక ఒక లెటర్ రాసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, ఒక అడ్వకేట్ని, చిన్న అడ్వకేట్ని పెట్టుకుని ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా మీ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు ఇంకా మీరు. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. సార్, ఈ కేసులో మనం చూస్తే ఆల్రెడీ పెద్ద మనుషుల దగ్గర విడాకులు కూడా అయిపోయినాయండి. కానీ లీగల్గా తీసుకోవడం ఎప్పుడు బెటర్ ఆప్షన్.
ఆ టైంలోనే లీగల్గా వీళ్ళు డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఉంటుంటే ఈ రోజున అతను వేరే పెళ్లి చేసుకోవడానికి లీగల్గా డైవర్స్ కావాలంటున్నారండి అని సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అప్పట్లో ఉన్న హీటు మళ్ళీ అమ్మాయిలు దొరకరు. అప్పుడు ఆ అమ్మాయికి అవసరం అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళని చేసుకోవడం కోసం అర్జెంటుగా పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసేసుకుంది. ఆ టైంలో ఇతను కోర్టులోనే ఇస్తాను అని ఉంటే తను యాక్సెప్ట్ చేసేది. సో ఎప్పుడు కూడా పెద్ద మనుషుల దగ్గర రాసుకునే అగ్రిమెంట్లు ఇప్పుడు లీగల్గా వ్యాలిడ్ కాదండి. కాబట్టి ఖచ్చితంగా కోర్టులోనే డైవర్స్ తీసుకోవడానికి చూడండి. నెక్స్ట్ ఈవిడకున్న అక్రమ సంబంధాల విషయాల్లో మరి పోలీసులు ఎందుకు అప్పట్లో సివియర్ యాక్షన్ తీసుకోలేదంటే ఆవిడకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉండుంటారు, మామూలుగా అయితే తీసుకుంటారు. అయినా అమ్మాయి ఇంకా మిగతా కేసులు ఏం ఫైల్ చేయలే. ఒక సైడే మనం విన్నాం కాబట్టి ఒక సైడే తెలుస్తుంది. మేబీ ఆవిడని కదిపితే ఇంత పెద్ద లిస్టు చెప్తుందేమో, వదిలేసింది ఈయన దగ్గర ఇన్కమ్ లేదో ఏం లేదో ఏదన్నా కానీ కదుపుకోకుండా ఉంటే బెటర్ అనేది నా బెస్ట్ సజెషన్. కరెక్ట్, బాగుంది. కానీ అక్రమ సంబంధాలు అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన కన్సెంట్తో ఏదైనా చేసినతో అక్రమ సంబంధం అవ్వదంటారు అనుకుంటారు కదా. సరే, కన్సెంట్తో ఏదైనా చేయడం అనేది వాళ్ళిద్దరికీ సంబంధించి, కానీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అంటే వైఫ్ చేస్తే హస్బెండ్, హస్బెండ్ చేస్తే వైఫ్కి మిగతా కేసుల్లో స్ట్రాంగ్నెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒకప్పుడు అడల్టరీ కేసు ఫైల్ చేసేవాళ్ళం. ఈ వీళ్ళేంటి లేడీస్ ఏం కన్సెంట్ ఉంటే చేస్తారు, అడల్టరీ అవ్వదుగా. ఎప్పుడైనా కానీ అడల్టరీ అనండి. ఒక పార్ట్నర్ మీకు లీగల్ పార్ట్నర్ ఉండగా భర్త కానీ భార్య కానీ వ్యక్తి అవతల వ్యక్తి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మనం 498తో పాటు అడల్టరీ కేసు కూడా ఫైల్ చేసేవాళ్ళం. ఇతను ఈ రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఆ అబ్బాయికి ఎక్కువ ఇస్తున్నాడు, ఆ సెక్షన్ తీసేయడం వల్ల అంటే లేడీస్ వెళ్ళిపోయి వాళ్ళ ఆయన్ని కొట్టరు కానీ ముందు ఉంచుకున్న అమ్మాయినో వీళ్ళనో వెళ్ళి కొట్టేయడం, జుట్లు పట్టి రోడ్ల మీదకి లాగేయడం, దీనివల్ల ఉమెన్ రైట్స్ దెబ్బతిన్నాయి అన్న ఉద్దేశంతో మేబీ సుప్రీంకోర్టు ఎందుకు అట్లా చేంజెస్ చేసిందో కానీ మొత్తం అది కన్సెంట్తో వాళ్ళు ఎదురు చేస్తున్నప్పుడు దాన్ని మీరు హెరాస్మెంట్ కింద క్రూయాలిటీ గ్రౌండ్ కింద వాడుకోండి. కానీ అడల్టరీ అనే సెక్షన్ని 497ని తీసిపడేశారు. దానివల్ల ఎట్లా అయిపోయిందంటే అక్కడ ఏదో లైసెన్స్ ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు మ్యారిటల్ రిలేషన్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నారండి. దీనివల్ల వాళ్ళ పిల్లల జనరేషన్ ఏదైతే ఉందో తల్లో తండ్రో లేకుండా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతని కేసులో కూడా అదే రిపీటెడ్గా జరిగింది. కానీ అప్పట్లో 2017లో అది లేదండి. మరి కాకపోతే జెంట్స్ వేస్తే తీసుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు కూడా జెంట్స్ ఏ కేసులు వేసినా తీసుకోకపోవడం వల్ల పాపం నిజంగా వాళ్ళు లీగల్గా ఇప్పుడు నిజంగా సఫర్ అవుతున్న వ్యక్తులు ఎక్కువ పర్సంటేజ్ జెంట్స్ కనిపిస్తున్నారు మనకి. చూడాలి మరి. ఇతనైతే ఇంకా అమ్మాయిని కదుపుకోవడం దండగా తనకి నచ్చిన వ్యక్తి ఎవరన్నా, తనని నమ్మిన వ్యక్తి ఒక అమ్మాయిని నమ్మించుకోవడం మెయిన్ కదా. అలా నమ్మించుకొని ఎవరన్నా పెళ్లి చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. అదే కరెక్ట్. మళ్ళీ పిల్లల్ని పోషించి పిల్లల్ని తెచ్చుకొని ఇటు కాకుండా అటు కాకుండా గరకాన ఘాట్గా అవుతాడు.